విశిష్టమైన, ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుందండి. ఎప్పటికీ కూడా 365 రోజులు కూడా జలధార కిందకొస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని చింతామణి ధార అని కూడా అంటారు. ఇక్కడ ఈ మంచినీళ్ళకి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరికీ అంతు చిక్కదు. ఈ నీళ్లు ఎక్కడి నుంచొస్తది, ఈ దార ఎక్కడి నుంచొస్తదనేది ఎవరికి కూడా అంతు చిక్కని ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఈ మంచినీళ్ళు తాగితే క్యాన్సర్ కూడా తగ్గుతుందని జెప్పేసి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరైనా చుట్టాలెళ్తే గూడా బాటిల్స్‌లో తీసుకురండి మాకు అని జెప్పి చెప్తుంటారు. ఆ నీళ్ళు ఇప్పటికి గూడా ఎంత తియ్యగా ఉంటాయంటే తాగిన ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అంటే మనకి గోదావరి నీళ్ళు గానివ్వండి, లేకపోతే ఇంకెక్కడ నీళ్ళు గూడా అలాంటి రుచి ఉండదు. అంత తియ్యగా ఉంటాయి ఈ నీళ్ళు అంటూ చెప్తారు. అలానే చాలామంది కూడా ఇక్కడికొచ్చి ఆ నీళ్ళు తాగితే తమ రోగాలేమన్నా ఉంటే ఖచ్చితంగా పోతాయని భక్తుల విశ్వాసం అనమాట. ఇక్కడ ప్రగాఢ నమ్మకంగా ముఖ్యంగా చెప్పుకునేదైతే ఇదొక అంశం అని జెప్పుకోవాలి. ఈడ మనం చూడొచ్చు ఎప్పటికీ గూడా అసలు 365 రోజులు ప్రతి నిమిషం ఆ ధార వస్తూనే ఉంటుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది అనేసైతే ఇప్పటికి కూడా ఎవరికీ తెలీదు. అక్కడ మనం చూసుకున్నట్టయితే గుట్టల మధ్యన పైన ఎక్కడి నుంచో కూడా ఈ ధార వస్తుంది అంటూ కూడా చాలామంది చెప్తుంటారు. ఇప్పటికి అది ఎవరికీ తెలీదు. అదొక రహస్యంగా స్వామివారి మహిమగానే చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది భక్తులు ఇక్కడ నుంచే కాదు, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికొచ్చి ఈ నీళ్ళ ప్రత్యేకత, ఈ జలధార యొక్క ప్రత్యేకత తెలుసుకొని ఇక్కడ వచ్చి మంచినీళ్ళు తాగి ఆ నీళ్ళని ఇంటికి కూడా తీసుకెళ్ళి తమ బంధువులకు కూడా అందిస్తూ ఉంటారు. అంత విశిష్టమైనటువంటి ఈ జలధార ఇలాంటిది ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదని చెప్పుకోవాలి. మనం ఎప్పుడు చూసుకున్నా సరే ఆ వాటర్ అలా వస్తూనే ఉంటాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాసులు కూడా మంచినీళ్ళకి ఇక్కడ వచ్చి క్యాన్‌లో తీసుకెళ్ళి ఇప్పటికీ కూడా ఇవే మంచినీళ్ళుగా తాగుతూ ఉంటారు. అంత ప్రత్యేకంగా ఉంటాయి. చాలామంది ప్రగాఢ నమ్మకం అయితే క్యాన్సర్‌కి మహమ్మారి అయినటువంటి క్యాన్సర్‌కి కూడా ఈ నీళ్ళు ఏదైతే ఈ తాగితే అది తగ్గిపోతుందంటూ కూడా చాలామంది విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఈ ధారతో పాటు దీనికి అనుసంధానంలో ఇంకొక జలధార కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఇలాంటి విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చింతామణి దారిని ఆదిలక్ష్మి పెద్దక్కగా అంటే అక్కదారిగా చెప్తూ ఉంటారు. దీనికి ఎడం పక్కన ఇంకొక జలపాతం అంటే వచ్చేటువంటి ఆ జలధార ఉంటుంది. చెల్లిదారిగా చెప్తూ ఉంటారు. అక్కదార, చెల్లిదారిగా చెప్తూ ఉంటారనమాట. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి అంటే చేసుకొని వచ్చేవాళ్ళు లేదా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ దండలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు. అలానే సంతానం కలగాలని చెప్పేసి ఇక్కడ మొక్కుతూ ఉంటారు. అలానే చాలామంది ఇక్కడికి వచ్చి ఔషధాలని సేకరించి ఉన్నటువంటి ఆరోగ్యాలకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలికలను కూడా తీసుకెళ్తూ ఉంటారు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చుట్టూ కూడా చాలా దట్టమైనటువంటి అడవులు. అసలు చాలా వరకు చెప్పుకోవాల్సి వస్తే ఖమ్మం జిల్లాకెళ్ళి దట్టమైన అడవులు ఉంటాయని చెప్తారు. కానీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవులు ఇంకెక్కడా ఉండవు. చాలా దట్టమైనవిగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి అణువు కూడా అసలు ఇక్కడ కొలువై తీరున్నారా అన్నట్టుగా ఉంటుంది ఇదంతా కూడా. మనం చూడొచ్చు ఇప్పటికే అంటే మనం ఇక్కడున్నాము, అక్కడున్న సౌండ్ ఇంత దూరం కూడా వినిపిస్తుంది జలధార. మనం చూడొచ్చు చెంచు లక్ష్మి చెల్లిధార అంట. అక్కడ మనం చూడొచ్చు. ఒకసారి అక్కడికెళ్ళి చూయించే ప్రయత్నం మీకు చేస్తాను. ఇక్కడ ఒక అక్క ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఆలయం గురించి వచ్చినప్పటి నుంచి కూడా చాలా చక్కగా చెప్తుంది. అమ్మ నమస్తే. హ్మ్. మీ పేరు? నా పేరు రామమ్మ. రమమ్మ. అంటే ఇక్కడ మీరు చాలా చక్కగా చెప్తున్నారు. చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి, అక్కదార, చెల్లెదార అని ఆలయం గురించి తెలిసుంటది. అసలు ఆలయం యొక్క ఆయన విశిష్టత అయితే మంచి ఆ! అయి తాగితే షుగర్, బీపీ ఎంతైనా పోతాయి. హ్మ్. అయి తాగితే మంచిది. ఆ నీళ్ళు యాడ నుంచి వచ్చేది కనపడవు. హ్మ్. ఎప్పటికి 24 గంటలు పోస్తాయి. హ్మ్. అక్కదార, చెల్లెదార, ఆదిలక్ష్మి దార, చెంచులక్ష్మి దార. ఆ! ఆ! అయి తాగితే కొన్ని అందరూ ఆదివారం, శనివారం అయితే కంపల్సరీ జనాలొస్తారు. ఆ నీళ్ళు పట్టుకొని పోతే పెద్ద పెద్ద క్యాన్‌లు వచ్చి పట్టుకెళ్తారు హ్మ్. మంచిదని. అంటే ఎక్కడా లేని మీ ప్రాంతంలో ఉందిలా. ఆ! అంటే ఇంకెక్కడ కూడా ఇలాంటివి కనిపించవు. అంటే ఆ! అక్కదార, చెల్లెదార ఆ! గానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అదే. గానివ్వండి, ఈ ఆలయం మీకెట్లా అనిపిస్తది ఇక్కడ? మంచిగానే అనిపిత్తదమ్మ. హ్మ్. బానే అనిపిత్తది. ఇప్పటి వరకయితే ఏది లేదు. హ్మ్. నేనిప్పుడు రాబట్టి 5, 6 సంవత్సరాలు. మా అత్త హ్మ్. ఇంతకుముందు అత్తయ్య చేసింది. హ్మ్. నేనీడ బాత్రూమ్ కాడుంటానమ్మ. హ్మ్. ఇక మా అత్త చచ్చిపోయిన కాడ నేనే వత్తాను. హ్మ్. అంటే వచ్చేటటువంటి భక్తుల్లో ఎక్కువగా చెప్పేది ఏమి వింటుంటారు మీరిక్కడ వచ్చిన భక్తులెమ్మట? అంటే మాకిది జరిగింది, ఇట్లుంది అని జెప్తారు గదా! అంటే సంతానం లేనోళ్ళు గూడా బాగా నీటికొచ్చి స్నానం చేసిపోతే మంచిదమ్మా ఆ నీళ్ళకి. హ్మ్. భార్యాభర్త ఆడ అంజన్న గుడి కాడ కొబ్బరికాయ కొట్టి పైన దర్శనానికెళ్తారు ఎవరైనా. హ్మ్. మళ్ళీ ఖచ్చితంగా సంతానం ఇక్కడికొచ్చి కలిగిన కొబ్బరికాయ కొట్టి స్నానాలు సంతానం చేసి ఆ నీళ్ళు స్వామివారి చేస్తే మంచిదా దర్శనానికెళ్తారు. సంతానానికెళ్తారు. హ్మ్. ఈ నీళ్ళు తాగితే మంచిదమ్మా. ఇక పోతారు సంతానం గురించి పూజ చేయించుకుంటారు. హ్మ్. మళ్ళీ సంతానం కలిగినా గూడా పుట్టెంటుకలని, అన్నప్రసన్న అని గూడా ఈడ జేత్తరు మంచిగాని. అంటే ఇక్కడ చాలా దట్టమైన అడవులుంటాయి. కొంతమంది హ్మ్. భయపడుతూ ఉంటారు. అలా ఏమన్నా ఉంటదా ఇక్కడ? అలాంటిది ఇప్పుడైతే ఏం లేదమ్మా. హ్మ్. ఇక కొంచెం 5, 5:30, 6 అయిందంటే ఎవరుండరు. ఉండరు రానివ్వరు కూడా. రారు. హ్మ్.
గుడి తాళాలు వేసి వెళ్ళిపోతారు. మేము కూడా పోతాం. ఆ, ఎవరు ఉండవు. ఆ, మళ్ళీ పొద్దుగాల ఉదయం ఇట్లా పొద్దుగాల వస్తాం మేము. ఉమ్, ఇప్పటి వరకు అయితే ఎయ్యి అయితే కనపడలేదు. ఉమ్, ఇక పాములు తప్ప ఏం లేవు కానీ ఇంతవరకు అయితే జంతువులు అయితే ఇది కనపడలే. ఉమ్. అంటే వెనక స్వామివారి దగ్గర మీరు కూడా ఉంటున్నారు కదా, మీకన్నా ఏమైనా కోరిక తీరిందా స్వామివారి దగ్గర? తీరిందమ్మా. ఉమ్, ఈ- ఓకే. ఆ. ఇదే కాదండి, ఇంకా చాలా ప్రత్యేకతలు విశిష్టతలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఇక్కడ వచ్చి స్వామివారికి ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్నానం ఆచరించి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సంతానం కలుగుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారని చెప్తారు. ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు చెంచు లక్ష్మి చెల్లెదారుగా చెప్తూ ఉంటారు. చాలా చక్కగా అంటే పైనుంచి మనకి అది వచ్చేది చూడొచ్చు. అంటే అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. చాలామంది ఎవరైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏముంది గుట్టల నుంచి వస్తాయి అది ఇది అని చెప్తారు. కానీ చాలామంది పరిశోధకులు పైకి వెళ్ళి కూడా ఎంత పరిశీలించినప్పటికి కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారు. కాదండి, ఇంకా చాలా ప్రత్యేకతలు విశిష్టతలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఇక్కడ వచ్చి స్వామివారికి ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్నానం ఆచరించి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సంతానం కలుగుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లిస్తూ ఉంటారని చెప్తారు. ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఆదిలక్ష్మి అంటే ఏదైతే మనకి అక్కదారుగా చెప్తూ ఉంటారో అక్కడ ఇంకొక అక్క ఇక్కడ కూర్చొని ఉన్నారు. వచ్చే భక్తులకి బొట్టు పెడుతూ ఉన్నారు. ఏదైతే ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్నానం చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారని చెప్పొచ్చే ఆలయం ఇదే అన్నమాట. ఇక్కడ అక్క ఉన్నారు, మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే మీ అమ్మ. పేరు? కవిత. కవిత. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఒక 3 నెలలుగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు వచ్చినప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది? భక్తులు కానివ్వండి. భక్తులు ఆదివారం శనివారం ఎక్కువ వస్తారమ్మ. ఏదైనా బాగానే జరుగుద్ది. మొక్కుకున్న కోరికలు తీర్చుకొని ఇక్కడ దానం చేసి అన్ని గొప్పచెప్పి స్వామివారికి దర్శనం చేసుకొని మంచిగానే పూజలు చేయించుకొని వెళ్తారు. శని ఆదివారం తైలాభిషేకం జరిగిద్ది. అంటే చాలా మంది వచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారు వచ్చి క్యాన్లో నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు, నిజమేనా? వెళ్తారు, తాగుతారు, మీద చల్లుకుంటారు. వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని తెచ్చుకుంటారండి పెద్ద పెద్ద కాన్లతో. ఎక్కడ దూరం జాబులు చేసేటోళ్ళకి కూడా రోజు పోతూ ఉంటాయండి. వారానికి ఒక చుట్టూ వచ్చి పట్టుకొని వెళ్తారు. అంటే ఇక్కడ మీరు కూర్చొని ఉంటారు కదా, మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని? మాకు అనిపించిందండి దేవుడు పాదాల కాడ నుంచే వస్తాయని అంటారండి. ఇక మాకైతే కూడా ఎక్కడి నుంచి గాని రాలేదు. ఇంకా ఎంతో మంది చూశారు దేవుడు పాదాల కాడ నుంచి వస్తాయని నమ్మకం. అని చాలా మంది పరిశోధన చేసినప్పుడు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అంటారు. దేవుడు పాదాల కాడ నుంచే వస్తున్నాయి అన్న నమ్మకంతోనే ఉంటారండి. అంటే ఇక స్వామివారి మహిమ ఇదని చెప్పుకోవచ్చా? స్వామివారి మహిమ అని చెప్పుకోవచ్చు. స్వామివారి పైన 9 అడుగులు ఉంటారు. 9 అడుగుల్లో పైన 6 అడుగులే కానొస్తారు. 3 అడుగులు మొకాళ్ళ లోతుల్లోనే ఉంటారు. స్వామివారి పాదాల కింద నుంచే వస్తాయి. తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని చెప్తా ఉంటారు అయ్యగారులు కూడా. ఇప్పటికీ తీయగా ఉంటాయి ఎప్పటికీ ఆ నీళ్ళు. అసలు టేస్ట్ కూడా ఎక్కడ తోదు. టేస్ట్ కూడా మరి మనకే తెలియని అంత టేస్ట్ ఉంటాయి అన్నట్టు. చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు ముందుగా ఏదైతే ఈ క్షేత్ర పాలకుడిగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే పైన ఉన్నటువంటి నరసింహ స్వామి వారిని దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం మొత్తానికి కూడా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి కొలువు తీరున్నారు. ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని మొక్కుకోవాల్సిందిగా ఖచ్చితంగా అది ఇక నియమం అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోకుండా పైన లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళరు.